హలో అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే వచ్చేసైతే వినాయక నిమజ్జనం రోజు వ్లాగ్ అండి. అంటే నేనైతే వెళ్ళలేదు నిమజ్జనానికి. బట్ అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఉంటది కదా! సో, అక్కడైతే కొంచెం బాగా జరుగుద్దని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా వేరే చోటు నుంచి మా చెల్లి వాళ్ళైతే వీడియో షూట్ చేసి నా కోసం పంపించారన్నట్టు. నేను వాళ్ళకి ముందే చెప్పాను, ఇలా షూట్ చేసి పంపించమని చెప్పి. వాళ్ళైతే కొంచెం పంపించారు. అవే నేను మీతో అయితే వీడియోగా షేర్ చేసుకుంటాను. అన్ని ఊర్లలో అయితే ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదండి. అందుకే ఎవరి దగ్గర నుంచి వాళ్ళైతే ఎలా జరుగుతుందో అన్నది వీడియో షూట్ చేసి పెడితే కొంచెం మనకు కూడా చూసి ఓకే అలా జరిగిందా అన్నట్టుగా అయితే ఊహించుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది మా ఇంటి దగ్గర ఏరియా అండి. అసలు అంటే ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే ఇప్పుడైతే తక్కువే ఉందనుకోవాలి. ఒకప్పుడైతే అసలు ఇసుక పోస్తే రాలంత జనం ఉండేవారు ఇలా నిమజ్జనం రోజైతే. ఇక్కడైతే కోలాటం ఒకటి ఏర్పాటు చేశారన్నమాట. మరి వినాయకుడు ఎక్కడిదో నాకు తెలియదు కానీ ఆ టీం వాళ్ళైతే ఇలా ఈ విధంగా కోలాటం అనేది ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుందండి కోలాటం అయితే. చాలామందికి తెలిసే ఉంటుంది. నాకైతే కోలాటం అంటే ఇష్టం. కానీ ఇష్టం అని చెప్పి రాదు, జస్ట్ చూడడం ఇష్టం. అంటే చాలా బాగా చేస్తారన్నట్టు. ఆ శారీస్ కట్టుకొని పద్ధతిగా బాగుంటుందన్నట్టు. ఇక్కడైతే ఇదొక్కటి జరిగిందండి. ఇంకా వేరే వేరే మండపాల దగ్గర నుంచి తీసుకొస్తారు కదా! ఇంకా వాళ్ళైతే కొన్ని కొన్ని ఇలా నార్మల్‌గా డాన్సులు అవైతే పెడుతున్నారు కానీ ఇలా ఇక్కడైతే కోలాటం వీళ్ళొక్కళ్ళు మాత్రమే. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఎంట్రన్స్‌లో అయితే ఈ విధంగా స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు. నేనైతే చాలా ఇయర్స్ కింద చూశాను. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నారంట కానీ నేను వెళ్ళను కాబట్టి నాకు తెలియదు. సో, ఇక్కడైతే ఇలా ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటది. ఆ స్టేషన్ దగ్గర ఇలా స్టేజ్‌ని అయితే ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా అయితే ఇక్కడ పెద్ద ఉంటే ఏం బాగుంటుంది. ప్రీవియస్‌లో అయితే ఏదైనా పండగ వచ్చిందంటే పాతకాలంలో అందరూ కలిసి అసలు ఆ గల్లీకే మొత్తం ఒక పండగ కలొచ్చేసేదంట. అలా ఉండేదంట. దీపావళి వచ్చిందంటే అసలు ఆ లైన్ అంతా చాలా బాగుండేదంట. అందరూ కలిసి చేసుకునేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు వాళ్ళతో మాకేంటి అన్నట్టుగా ఉంటున్నారు. అలా ఉంటే ఏమొస్తుంది చెప్పండి. ఇయర్‌కి ఒక్కసారి వచ్చే పండగ కాబట్టి అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. కానీ అలా లేరు కాబట్టి ఇంకేం చేద్దాం. మనం ఒక్కళ్ళమే అయితే ఏం చేసుకోలేం కదా! ఇంకా ఈ విధంగా అయితే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈ విధంగా నాటకాలు చాలా చేశారు. ఇది కూడా వేరే వేరే చోటుదన్నమాట. మా ఊర్లో అయితే ఇవేం చేయలేదు. ఇదొచ్చి ఖమ్మం దగ్గరది. ఇంకా మా ఊర్లో అయితే జస్ట్ అక్కడ స్టేజ్ ఏసేసి ఆ కోలాటం ఒకటే నాకు బాగా నచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళైతే నార్మల్‌గా డీజేస్ పెట్టేసి డాన్సులయితే వేశారు. ఇంకా వేరే వేరే గల్లీలో అయితే 1, 2 అయినా సరే అసలు విగ్రహాన్ని కదలనివ్వలేదంట. అలా ఉంటే బాగుంటుంది. ఏదో చేశారు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా! సో, ఇంకా వాళ్ళకి వచ్చినట్టయితే వాళ్ళు వచ్చినంత చేశారన్నట్టు. చాలా బాగుంది. బట్ ఎక్కడ చూసినా అయితే కళ్ళు నిండిపోతాయి అన్నట్టు. అసలు బాగుంటుంది. ఎక్కడ వినాయకుడి పండగ అంటే ప్రతి ఒక్క గల్లీలో వినాయకుడిని పెడతారు కాబట్టి చూడ్డానికి బాగుంటుంది. నాకైతే ఇష్టమైన దేవుడైతే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి మాత్రమే. నేను వీళ్ళని ఎక్కువగా కొలుస్తాను. అంటే అందరూ ఇష్టమే. కానీ నేను ఎక్కువగా పూజించేదైతే వినాయకుడిని, వెంకటేశ్వర స్వామినే. అందుకే ఈ గణేష్ ఉత్సవాలు అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ చేయరన్నమాట. ఎక్కడో పక్క గల్లీలో చేస్తారు. అక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్ళలేను. సో, ఈ విధంగా అయితే ఇంటి దగ్గర జరిగిందని షూట్ చేసుకొని అయితే ఇంకా రిటర్న్ అయిపోయానండి. ట్రాఫిక్ అయితే బాగానే అంటే మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత తక్కువ కూడా లేదు. బట్ ఒకప్పుడైతే చాలా బాగుండేది. నేను ఇది చూసి కూడా ఒక 10 ఇయర్స్ కంటే ఎక్కువైపోయింది ఇక్కడికి వచ్చి ఇలా నిమజ్జనం రోజు. నార్మల్గా ఈసారి కూడా చూద్దామని రాలేదు, ట్యాబ్లెట్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను.
ఇంకా ఇలా ఉందని చెప్పేసి షూట్ చేసి అయితే వీడియో పోస్ట్ చేద్దాం అన్నట్టుగా అయితే తీశాను వీడియో. అంత రష్ ఏమీ లేదు, మామూలుగానే ఉంది, కానీ కొంచెం ట్రాఫిక్ అయితే టైమే పడుతుంది వెళ్ళే వరకు. ఈ విధంగా అయితే వినాయకులు అన్నిటినీ తీసుకెళ్తున్నారు. మొత్తానికైతే ఈ వ్లాగ్ని ఈ విధంగా షూట్ చేశానండి. ఇంకా ఈ గల్లీలో అయితే గణేషుని కూడా తీయలేదు. మొత్తానికైతే నేను ట్యాబ్లెట్ తీసుకొని ఇలా చిన్నగా అయితే వీడియో క్లిప్ని అయితే షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయానండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.